గత వీడియోలో ఎక్కడి వరకు అయితే వైరింగ్ అనేది చేసుకున్నాం, ఇక్కడి నుంచి వైరింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ పార్ట్లో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాల్బీ DTS 5.1 యాంప్లిఫైర్, అది ఎక్రాలిక్ సీట్తో మన HDMI ARC ఆప్టికల్ ఉండేది మనం సొంతంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది సగం నుండి ఉంటుంది. దీనికి ముందున్న వీడియో మీరు చూస్తే పూర్తిగా మీకు డీటెయిల్స్గా అర్థమవుతుంది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో కానీ, కార్ట్లో కానీ, అండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. డిస్ప్లే మనం కూర్చోబెట్టేటప్పుడు నేమ్స్ అనేవి తిరగబడిపోకుండా చూసుకోవాలి. మీరు డిస్ప్లే బ్యాక్ సైడ్ చూసుకుంటే నేమ్స్ అనేవి ఉంటాయి, ఇవి కరెక్ట్గా ఉంటే అవతల నీట్గా ఉంటాయి అన్నమాట, తిరగబడిపోకుండా. పెట్టేటప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేయాలి. ప్రతి ప్యానల్కి కూడా పెడితే నీట్గా అయిపోతుంది. ఇది 4 పిన్ సాకెట్ అనమాట. ఇది ఎన్కోడర్, రోటరీ, మనకి మాస్టర్ వాల్యూ గట్రా మొత్తం ఇందులో ఉంటుంది. దీనికి లోపల అయితే ఒక నట్ అయితే వేసుకోండి. ఒక నట్ వేసుకోవడం వల్ల మనకి బయట నుంచి దీని తాలూకా వాల్యూమ్ కంట్రోల్ పెట్టేటప్పుడు అది చక్కగా లోపలికి ఉంటుందన్నమాట, దీని క్యాపు. నేను అందుకోసం ఒక నట్ అయితే లోపల నుంచి వేసుకున్నాను. మరి బయటికి హైట్ అయిపోకుండా ఉంటుంది. నార్మల్గా అయితే కటింగ్ ప్లేట్తో ఫిట్ చేసుకోవచ్చు, మరీ గట్టిగా పొట్ట అయితే వేయకూడదు. లోపల నుంచి చేయి పెట్టి మాత్రమే ఇది పెట్టాలి, లేదంటే అది ఇరిగిపోతుంది. ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇది 100K వాల్యూమ్, ఇక్కడ సైడ్కి ఒక ఫోల్ ఉంటుంది, అది తీసేయాలి, కరెక్ట్గా కూర్చోదు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫిట్ చేస్తారు. దీనికి ఒక ప్లాస్టిక్ బూట్ ఉంటుంది, అది పెట్టేస్తారనమాట. దీనికి కరెక్ట్గా సిట్టింగ్ అయిపోతుంది. ఈ విధంగా అమర్చుకున్న తర్వాత ఇది రిమోట్ కిట్లో ఈ కేబుల్ అనేది ఉంటుంది. ఈ పెద్ద కేబుల్ అనేది ఇలాగ ప్రెస్ చేసేటప్పుడు రైట్ సైడ్ సపోర్ట్ తీసుకోవాలి, లేదంటే ఇరిగిపోతుంది. ఒకవైపు 4 వైర్లు, ఇంకోవైపు 3 వైర్లు ఉంటాయి. 4 వైర్లు ఉండేవి డిస్ప్లే కోసము పవర్ సెక్షన్ అనమాట. డాటా మొత్తం అందులో ఉంటుంది. 4 వైర్లు డిస్ప్లే అని రాసి ఉంటారు, మీరు అక్కడ అది డైరెక్ట్గా పెట్టవచ్చు. ఇక్కడ 3 వైర్ అనేది USB అనమాట, ఆడియోకి సంబంధించి. ఇలాగ ఈ విధంగా ఈ 2 కేబుల్స్ అయితే పెట్టేస్తారు. దీనికి స్లీవ్ వేయడానికి వీలుగా ఉండదు కాబట్టి మీరు లాకులు కానీ ఏవి కానీ పెట్టుకోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్గా అవి క్లిప్లో ఉంటాయి కాబట్టి. నేను ఈ విధంగా అయితే స్లీవ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, రిమోట్ కిట్ బోర్డులో అవుట్పుట్ అని రాసి ఉంటారు. ఇక్కడ నుండి సిక్స్ కేబుల్ అయితే మీరు పెడతారు. పెట్టిన తర్వాత రిమోట్ కిట్లో మీరు చూసుకుంటే సబూపర్ అని ఉంటుంది. ఇటు నుండి 5వ వైరు ఎల్లోది, అటు నుంచి 3వది ఇది తీసేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పెద్ద యాంప్లిఫైర్ బోర్డుకి ఇవ్వాలి కాబట్టి సబూపర్కి. ఇక్కడ మీరు చూస్తే గ్రౌండ్ వైర్ ఉన్నది చూసారా, ఈ గ్రౌండ్ అనేది FL/FR దగ్గర ఉంది కాబట్టి మనం 5 ఛానల్ బోర్డులో FL/FR దగ్గర గ్రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి 5 ఛానల్ బోర్డులో. ఈ 5 ఛానల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒకేలా ఉంటాయి. మీరు స్పీకర్ అవుట్పుట్ దగ్గర ఏదైతే కలర్ ఇచ్చుంటారో స్పీకర్ అవుట్ అక్కడ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ బోర్డులో బ్లాక్ వైర్ అనేది నేను గ్రౌండ్ చేశాను, దాని పక్కనది ఇన్పుట్ బ్రౌన్ కలరు.
రెడ్ కలర్ కూడా ఇన్పుట్ అనమాట. ఈ బ్రౌన్ రెడ్ అనేది FL/FR అని రిమోట్ కంట్రోల్ బోర్డులో రాసి ఉంది. అదేవిధంగా ఈ గ్రీన్ వైర్లు అనేది పెట్టుకున్నాం కాబట్టి గత స్పీకర్ అవుట్పుట్ అనమాట. అది అక్కడ ఇచ్చాం కాబట్టి ఈ లైన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు చూసుకుంటే SL/SR అనమాట. SL/SR మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ దగ్గర ఎల్లోది మనం పెట్టుకున్నాం, అవతల SL/SR అని రాశారనమాట. అక్కడి నుండి మనం SL/SR దగ్గర ఎల్లో కలర్ ఉంది కాబట్టి అక్కడ ఇన్పుట్కి మాత్రమే రిమోట్ కంట్రోల్ బోర్డు దగ్గర నుండి ఇక్కడికి ఇచ్చుకోవాలి. ఇలా చేంజ్ అవ్వడం, ఒకవేళ చేంజ్ అవ్వడం వల్ల సౌండ్ ఎఫెక్ట్స్లు అనేవి మారిపోతాయి. కాబట్టి ఇన్ దగ్గర మనము ఇన్ చేస్తున్నాం. మీరు రిమోట్ కంట్రోల్లో బోర్డులో చూస్తే అవుట్ దగ్గర SR SL అని ఉంటుంది, అక్కడి నుండి ఇన్ చేసుకున్నాం. లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్ అనమాట. ఇది రెండు ఇలాగా సాల్డరింగ్ అనేది చేసుకుంటారు. మొత్తం 4 ఛానల్స్ అయితే అయిపోయి ఇప్పుడు సెంటర్ ఒకటి మీరు చూడొచ్చు, ఇక్కడ ఆరెంజ్ కలర్ది సెంటర్ ఉంది. ఇది కూడా సేమ్ సెంటర్ ప్లేస్లో మీరు స్పీకర్ సాకెట్ దగ్గర బ్యాక్ సైడ్ ఏ కలర్ అయితే వైర్ ఇచ్చారో మీరు ఒకసారి గమనించుకోండి. ఈ 5 ఛానల్ కూడా సేమ్ ఇదే విధంగా కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ నేను రెడ్ కలర్ ఇచ్చాను బ్యాక్ సైడ్, అంటే స్పీకర్ సాకెట్ దగ్గర బ్యాక్ సైడ్ రాశారు ఏంటి, సెంటర్ రాశారు. అక్కడి నుంచి నేను రెడ్ కలర్ తీసుకొచ్చి ఇక్కడ మన బోర్డులో స్పీకర్ అవుట్ దగ్గర ఇచ్చున్నాం కాబట్టి ఈ ఇన్ కూడా కరెక్ట్గా అక్కడికే ఇవ్వాలన్నమాట, మనకి మారిపోకుండా. లేదంటే సెంటర్లో వచ్చిన వాయిస్ లెఫ్ట్ రైట్కి ఇలాగా జంప్ అయిపోతుంది. ఇప్పుడు బోర్డు నుండి అయితే మనం రిమోట్ కంట్రోల్ బోర్డు నుండి అయితే ఇచ్చుకున్నాం అనమాట టోటల్గా. ఇప్పుడు సబ్-వూఫర్కి లైన్ అనేది మనం ఇవ్వాలి. ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం తీసుకోవాలి. గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండ్ అనేది ఇచ్చేస్తారు. ఈ వైర్ స్టీరియో వైర్ అనమాట. ఇటువంటి స్టీరియో వైర్ మనం యూజ్ చేస్తే ఎటువంటి హమ్మింగ్లు అనేవి ఉండవు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే ఎల్లో వైర్ అయితే కట్ చేసుకున్నాం కాబట్టి మనం అక్కడి నుంచి అయితే తీసుకున్నాం అన్నమాట కరెక్ట్గా. ఇక్కడ నాయిస్ రిమూవ్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మనము 12 వోల్ట్ అనేది పవర్ సెక్షన్ నుండి ఇచ్చాం. అక్కడ గ్రౌండ్ దగ్గర నుండి ఒక గ్రౌండ్ అయితే తీసుకోవాలి నాయిస్ రిమూవ్ చేయడానికి. కాబట్టి ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఫ్యూటెక్ బోర్డుకు కూడా 12 వోల్ట్ కావాలి కాబట్టి మనం ఇక్కడ నుండే తీసుకున్నాం ఈ 2 పిన్ సాకెట్తో, ఈ వైర్తో. ఈ వైర్ అనేది ఆ బోర్డులో ఉంటుంది ఇన్బుల్ట్గా. నీట్గా బోర్డు అనేది ఫిట్ చేసేద్దాం. ఇందులో బ్లాక్ వైరు గ్రౌండ్, ఈ జాలీగా ఉన్న వైరు రెండు కలిపి నేను గ్రౌండ్ చేశాను. ఎందుకంటే గ్రౌండ్ బాగుంటుంది కనుక గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండ్, ఇన్ ప్లేస్లో ఇన్ అనేది సాల్డరింగ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇటువంటి అసెంబ్లింగ్ సెట్ల మీద వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతుంది, నేను రిప్లై ఇస్తాను నాకు సాధ్యమైనంత వరకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.